మనం ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం ఫస్ట్ వైర్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మీరు ఇక్కడ JE93లో అడిగేది, వన్ ఎండ్ ఆఫ్ లాంగ్ మెటాలిక్ వైర్ ఎల్ ఈజ్ ఫిక్స్డ్ టు ద సీలింగ్, ద అనదర్ ఎండ్ ఈజ్ టైడ్ టు మాస్లెస్ స్ట్రింగ్ ఆఫ్ కాన్స్టెంట్ K. ఓకే, a mass M hangs freely from the free end of the spring. The area of cross section and young modulus of wire is A, Y. If the mass is slightly pulled down and released, it will oscillate with the time period T is. సో ఇక్కడ మనకి ఇది ఒక వైర్. ఇది ఈ వైరుకి ఇంకొక ఎండ్ ఏం చేసి అంటే ఒక స్ప్రింగ్ని అటాచ్ చేశాడు. ఈ స్ప్రింగ్కి ఇంకొక ఎండ్ ఏం చేశాడు అంటే మాస్ని అటాచ్ చేశాడు. ఈ మాస్ని ఏం చేశాడు అంటే కిందికి పుల్ చేశాడు, కిందికి లాగాడు. అంటే ఒక వైర్ డిస్ప్లేస్మెంట్ కిందికి లాగాడు అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆసిలేషన్స్ చేస్తుంది. ఆసిలేషన్స్ చేస్తే దీని యొక్క టైం పీరియడ్ అంతా అన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రాబ్లమ్ని ఈ వైరు తర్వాత ఈ స్ప్రింగ్ రెండు కూడా, ఇది కూడా మన వైర్ను కూడా మనం స్ప్రింగ్ అనుకుందాం, ఈ రెండు కూడా సిరీస్లో కలిపారనుకోండి, దే ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. నీకు దీని యొక్క కాన్స్టెంట్ ఎంత అంటే K1 ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసుగా వైర్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే YA/L. సో దీని యొక్క కాన్స్టెంట్ K2 ఈజ్ ఈక్వల్ మనం ఎంత అనుకుందాం అంటే ఇది K అనుకుందాం, ఏది ఈ స్ప్రింగ్. ఇప్పుడు దీస్ ఆర్ కనెక్టెడ్ టు ద ఎండ్ టు ఎండ్ సో దట్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కాబట్టి K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంటే K1 K2 బై K1 ప్లస్ K2. సో K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు K1 అంటే ఇదంతా అవుతుంటే YA/L ఇంటూ, ఓకేనా. నెక్స్ట్ K2 అంటే ఎంతమ్మా K డివైడెడ్ బై K1 ప్లస్ K2. K1 ప్లస్ K2 అంటే మనకి YA/L ప్లస్ K. సో కాబట్టి K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమైతే ఇక్కడ ఇది YA/L ఇంటూ K, ఓకేనా. సో ఇది పైకి వస్తే L బై ఏమవుతుంది, L బై YA ప్లస్ KL. ఇక్కడ LL క్యాన్సిల్ అవుతుంది, సో LL క్యాన్సిల్ అయితే చివరికి మనకి K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మిగిలింది, YAK డివైడెడ్ బై మనకి ఏమైందంటే YA ప్లస్ KL. ఇది మనకి మిగిలింది. ఇప్పుడు మనకి టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉందిగా, 2π² ఏంటి M/K ఈక్వలెంట్, కాబట్టి ఇప్పుడు మనకి T ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే T ఈజ్ ఈక్వల్ 2π² M/K ఈక్వలెంట్ అంటే ఎంత అవుతుంది, YAK డివైడెడ్ బై YA ప్లస్ KL. సో లాస్ట్లో మనకి ఏమొస్తుందంటే 2π² నీకు ఏమవుతుందంటే M ఇంటూ YA ప్లస్ KL డివైడెడ్ బై YAK. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్. రైట్, నెక్స్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. JE 2010లో అడిగాడు ఈ ప్రాబ్లమ్ని. చూడండి, ఈ ప్రాబ్లం ఏంటంటే ఏ 0.1 kg మాస్ ఈ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ వైర్ if a length of the wire is 1 meter and its area of cross section is 4.9 × 10⁻⁻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 ⁻
downward and released. It performs SHM of angular frequency 140 radians per second. Okay. If y of wire is n into 10 to the power of 9 Newton per meter square, find the value of n. ఇది మనకి ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఏంటంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో సేమ్ ఇదే మనకి ఫార్ములా ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ ద వైర్ when it is displaced is equal to 2 pi square root of ml by ya. మరి ఇక్కడ టైం పీరియడ్ ఇవ్వలేదు, మనకి టైం పీరియడ్ ఇవ్వలేదుగా. మనకి ఏమైంది ఇచ్చాడు ఇక్కడ, ఒమేగా ఇచ్చాడు 140 రేడియన్స్ పర్ సెకండ్ ఒమేగా. మరి ఒమేగా అంటే మనకి ఇప్పుడు దానికి ఏం రాసుకోవచ్చు ఇక్కడ, టీ అంటే 2 pi బై ఒమేగాగా 2 pi బై ఒమేగాగా
అదేగా మరి ఇక్కడ టూ పై డివైడెడ్ బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 0.1 kg. ఎల్ వాల్యూ ఎంత 1 బై యంగ్ మోడ్యులస్ ఎంత ఇచ్చాడు. యంగ్ మోడ్యులస్ ఆఫ్ ద వైర్ ఎంత ఇచ్చాడంటే మనం కనుక్కోమంది ఏంటి అక్కడ అదే కనుక్కోమన్నాడుగా. సో కాబట్టి y ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు 4.9 × 10⁻⁻7. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 2π క్యాన్సిల్. ఇది 1/140 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత అవుతుంది. ఇక్కడ ఇది 10⁻⁻1 రాసుకోవచ్చు. ఇది 10⁻8 అవుతుంది పైకి వస్తే. అదే సారీ ఇక్కడ మనకి ఏమవుతుంది 10⁻−1 ఇది 10⁻7 అంటే 10⁻6 అవుతుంది. డివైడెడ్ బై y ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 4.9. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1/140 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది 10⁻6 y ఇంటూ ఎంత అవుతుందంటే 4.9. సో ఇప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాం ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 140 × 140 × 10⁻6 10⁻ ఎంత అవుతుంది 6 డివైడెడ్ బై మనకి ఎంత అవుతుందంటే 4.9 డివైడెడ్ బై 4.9. ఇప్పుడు 140 × 140 ఎంత అవుతుంది 140 × 140 y ఈజ్ ఈక్వల్ టు 140 × 140 14 ఎంత నీకు 196 అంటే 196 ఇది 10 స్క్వేర్ ఇంటూ 10⁻6. ఓకేనా. ఇదేం రాసుకోవచ్చు ఇక్కడ 49 10⁻−1 రాయొచ్చు. అది పైకి పోతుంది. నీకు చివరి మిగిలిందంత ఇక్కడ మిగిలిందంతా నీకు 196/49 ఇంటూ ఈ 10⁻⁴ మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది. 10⁻9. సో ఇప్పుడు కరెక్ట్గా ఇది 4 టైమ్స్ పోతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 4 × 10⁻9. మీరు ఇక్కడ చూడండి వీడి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి n × 10⁻9 అన్నాడు. n × 10⁻9 అంటే ఇక్కడ మనకు y అంటే 4 × 10⁻9 కాబట్టి n వాల్యూ ఎంత అంటే 4. n వాల్యూ ఎంత ఇది 4. ఇది మనకి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది చదవడానికే సగం టైం అయిపోతుంది. సో కాబట్టి ఈజీ ప్రాబ్లం ఇది. బల్క్ మోడ్యులస్ కాన్సెప్ట్ ఉపయోగించాడు ఇక్కడ. ఇన్సైడ్ ఏ సిలిండ్రికల్ వెసల్ ఫిల్డ్ విత్ అన్ ఐడియల్ గ్యాస్ ఏ పిస్టన్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ద గ్యాస్ which can oscillate freely. Cylinder and piston both have same cross-sectional area. For equilibrium of the piston, volume of the gas is V0 and the pressure of the gas is P0. Right. Now the piston is displaced slightly from equilibrium position and then released. If the system is isolated from the surrounding, then the piston would perform SHM with a frequency. JEE 2013లో అడిగాడు ఇది. ఇప్పుడు బాగా చదవడానికి లెంతీ ప్రాబ్లం ఇది. ఇది ఒక సిలిండర్ ఇది. సో ఈ సిలిండర్లో మనకి ఏంటంటే ఐడియల్ గ్యాస్ నింపాడు. సో ఇక్కడ మనకి పైన ఒక పిస్టన్ ఉంది. దిస్ ఇస్ ద పిస్టన్. ఈ పిస్టన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సిలిండర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఒకటే. సో ఇప్పుడు మనకి ఇది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. అసలు జనరల్గా అయితే ఈక్విలిబ్రియం పొజిషన్ ఉన్నప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటే V0, ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఎంత అంటే P0. ఇప్పుడు ఏం చేశాడంటే పిస్టన్ని స్లైట్గా డిస్ప్లేసింగ్ చేశాడు. ఇట్లా డిస్ప్లేస్ చేశాడు. ఎంత అనుకుందాం డిస్ప్లేస్మెంట్ dx కానీ లేకపోతే మనం y అనుకుందాం. y ఈజ్ ఈక్వల్ dx. డిస్ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ పిస్టన్ అనేది ఆసిలేట్ అవుతుంది. సో కాబట్టి ఆసిలేట్ అవుతుంది కాబట్టి ఆసిలేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. ఆసిలేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఎంత, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఆసిలేటింగ్ పిస్టన్. ఇది మనకి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఈ బల్క్ మోడ్యులస్ ఫార్ములా తెలియాలి. బల్క్ మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు
మనకి బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి. అంతేగా చేంజ్ ఇన్ వాల్యూమ్, ప్రెజర్ పెరిగితే ఆటోమేటిక్గా అయితే వాల్యూమ్లో చేంజ్ వస్తుందిగా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా కిందకి డిస్ప్లే చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రెజర్ పెరుగుతుంది. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం వాల్యూమ్ అంతా V0, ప్రెజర్ P0. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే డిస్ప్లే చేసామో పిస్టన్ని కొంచెం ప్రెజర్లో చేంజ్ వస్తుంది, వాల్యూమ్ అనేది చేంజ్ వస్తుంది. కాబట్టి బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫోర్స్ బై ఏరియా డివైడెడ్ బై డెల్టా వి బై వి. ఓకేనా, ఇక్కడ మైనస్ గుర్తు కూడా వస్తుంది మనకి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్, ఇప్పుడు when the piston is displaced slowly, what is the change in volume? Change in volume. ఈ సిస్టంలో వాల్యూమ్ అంత చేంజ్ అయింది. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఏంటి, నీకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ టు డిస్ప్లేస్మెంట్. ఓకేనా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పిస్టన్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్, ఇది మనకి చేంజ్ ఇన్ వాల్యూమ్. అంటే దట్ ఈజ్ ఈక్వల్, ఇది ఎంత అవుతుందంటే డెల్టా వి, అవుతుంది డెల్టా వి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, ఫార్ములా ఏంటి, ఎఫ్ బై ఏ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఎంత అవుతుంది, A ఇంటూ వై డివైడెడ్ బై బి. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఈ వి అంటే ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దాని వాల్యూమ్, ఈక్విలిబ్రియం పొజిషన్ ఉన్నప్పుడు దాని వాల్యూమ్ అంటే అది V0 డివైడెడ్ బై A² ఇంటూ వై. ఇది మనకి వచ్చింది. సో ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే BA² తర్వాత వై డివైడెడ్ బై V0. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఈ BA² V0 ఇవన్నీ కాన్స్టెంట్. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే -k ఇంటూ ఎక్స్. ఎఫ్ అంటే రిస్టోరింగ్ ఫోర్సేగా, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx కాబట్టి -kx అంటే ఇక్కడ మనకి వై అనుకున్నాం, వై పెట్టుకుందాం. సో కాబట్టి ఈ పిస్టన్ చేసే ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అనేవి మనం ప్రూవ్ చేసాం. సో కాబట్టి ఇక్కడ మనకి k ప్లస్లో మనకి k అంటే ఏం రాసుకోవచ్చు, m⍵²గా. కాబట్టి m⍵² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే BA² డివైడెడ్ బై V0. ఓకేనా, మరి ఇప్పుడు ω² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ω² ఈజ్ ఈక్వల్ టు మనకి BA² డివైడెడ్ బై m ఇంటూ V0, BA² బై m ఇంటూ V0. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఈ ఫార్ములా కూడా మీకు ఐడియా ఉంటుందో లేదో, γp అని రాసుకోవచ్చు. γp ఎట్లా వచ్చింది అది, ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటిది, ఇక్కడ లాస్ట్లో పదం వాడాడు. ఇక్కడ ఏం పదం వాడాడంటే, ఇప్పుడు సిస్టమ్ ఈజ్ ఐసోలేటెడ్ అంటే ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్లో బల్క్ మాడ్యులస్ అంటే మనం బీటా ఈజ్ ఈక్వల్ γ ఇంటూ పి అని కూడా రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్లో PV టు ది పవర్ ఆఫ్ γ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని ఉందిగా, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే చివరికి మనకి బీటా ఈజ్ ఈక్వల్ γ ఇంటూ పి వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ మనం ఏమవుతుందంటే ω² ఈజ్ ఈక్వల్ టు γpA² డివైడెడ్ బై m ఇంటూ V0. మనకి ω ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ γpA² డివైడెడ్ బై m ఇంటూ V0. సో ఇప్పుడు మనకి ω అంటే 2π/t రాసుకోవచ్చుగా. సో 2π/t ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ γpA² డివైడెడ్ బై m ఇంటూ V0. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా వస్తుంది. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2π స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ V0 బై γpA². ఇది టైం పీరియడ్. మరి అదే ఫ్రీక్వెన్సీ కావాలనుకో రెసిప్రోకల్గా, కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటే ఎంత అవుతుంది 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఏమవుతుందంటే గామా. ఇక్కడ P అంటే ప్రెషర్ ఇన్ ఈక్విలిబ్రియం, ఇనీషియల్ ప్రెషర్, ఇది P0 అని వేసుకోవచ్చు. కాబట్టి గామా P0 ఇంటూ A² డివైడెడ్ బై మనకి ఏమవుతుందంటే m ఇంటూ V0. ఇది మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పిస్టన్. ఇది మనకి
2013 జేఈలో అడిగాడు. ఇది 2013 ఇది జేఈ క్వశ్చన్, ఇది ఏది ఎస్హెచ్ఎం మీద క్వశ్చన్ ఇది. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, when the partially submerged floating body is further slightly displaced and released, what is the time period of the floating body? ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే. కాన్సెప్ట్ ఏంటంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు -y అని రాయటం, టైం పీరియడ్ కనుక్కోవటం. కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ మీరు చూడండి, ఇది పార్షల్లీ సబ్మెర్జ్డ్ ఫ్లోటింగ్ బాడీ. ఇది మొత్తం ఫ్లోటింగ్ లెంత్ ఎంత ఉందంటే L. దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా మనం డిస్ప్లే చేసాడు, ఇంకా లోపలికి మనకి ఎమర్స్ చేసాడు వైట్ ఎడిషనల్గా. అప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ద ఫ్లోటింగ్ బాడీ అన్నాడు. ముందు మనం ఏం చేద్దాం, ఈ ప్రాబ్లమ్ని ముందు కేస్ 1 చూద్దాం. ఫస్ట్ కేస్ 1. ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ గుర్తు రావాలి. లాస్ ఆఫ్ ఫ్లోటేషన్లో when a body is submerged in a liquid, then what happens? The weight of the body is balanced by the upthrust. అంటే mg is equal to మనకి ఏమవుతుందంటే upthrust అంటే buoyancy force, weight of the fluid displaced. అంతేగా. when these forces are equal ఏమవుతుంది, those are in this body is in equilibrium. సో ఇప్పుడు mg is equal to మనకి బయాన్సీ ఫోర్స్ అప్థ్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ఇన్సైడ్ ద లిక్విడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ జీ. ఇది మనకి ఫార్ములా. సో m ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్. వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ ఇంటూ లెంత్ ఆఫ్ ద బాడీ ఇన్సైడ్ ద లిక్విడ్ అంటే L ఇంటూ రోయల్ ఇంటూ జీ. ఇది మనకి వచ్చింది ఇక్కడ, రోయల్ ఇంటూ జీ. ఇక్కడ మనకి జీజీ క్యాన్సిల్. చివరికి మనకేమొస్తుంది ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్ ఇంటూ రోయల్. ఈక్వేషన్ అంతా ఇది 1. రైట్. ఇప్పుడు మనకి ఇంకేమన్నాడంటే బాడీ ఈజ్ ఫర్దర్ డిస్ప్లేస్ అన్నాడు. బాడీ ఈజ్ ఫర్దర్ డిస్ప్లేస్, స్లైట్లీ డిస్ప్లేస్ అన్నాడు. ఇంకా మనకి వై డిస్ప్లేస్మెంట్ ఇంకా మనకి ఇమర్స్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, డిప్రెస్డ్ వై అవుతుంది, అప్థ్రస్ట్ పెరుగుతుంది. నీకు ఏమవుతుందంటే అప్థ్రస్ట్ పెరిగిపోతుంది. అంటే మనకి బయాన్సీ ఫోర్స్ డ్యూ టు ద L length of the body plus buoyancy force due to the Y length of the body. ఎడిషనల్గా మనం Y డిస్ప్లే చేస్తాం ఇక్కడ. సో కాబట్టి అప్థ్రస్ట్ పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు కూడా నీకు ఇక్కడ ఫార్ములా ఏంటి, కేస్ 2 ప్రకారం ఫార్ములా ఏం వేసుకోవచ్చు మనం ఇక్కడ, మనకి mg ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, mg ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a ఇంటూ L ఇంటూ రోయల్ ఇంటూ జీ. ఓకేనా. ఎడిషనల్గా నీకు ఎంత డిస్ప్లేస్ చేసాడు y, కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ y ఇంటూ రోయల్ ఇంటూ జీ. ఇది మనకు వచ్చింది, ఎంత వచ్చింది మనకి. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు తీసేద్దాం మనం. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే a ఇంటూ L ఇంటూ రోయల్ ఇంటూ జీ ప్లస్ ay ఇంటూ రోయల్ ఇంటూ జీ మైనస్ mg. సో కాబట్టి నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కాబట్టే ఇది ఆసిలేట్ అవుతుంది. అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కాకుండా బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయిందనుకోండి ఆసిలేట్ కాదు, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ a ఇంటూ L ఇంటూ రోయల్ ఇంటూ జీ ప్లస్ మనకి a ఇంటూ y ఇంటూ రోయల్ ఇంటూ జీ మైనస్ m అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి. ఇక్కడ m అంటే ఏమొచ్చింది ఇక్కడ a ఇంటూ L ఇంటూ రోయల్ ఇంటూ జీ. ఇది క్యాన్సిల్. కాబట్టి నెట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ అప్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే ఇప్పుడు a ఇంటూ y ఇంటూ రోయల్ ఇంటూ జీ. ఇది మనకి వస్తుంది.
సో ఇప్పుడు మనకి దిస్ ఈజ్ అంటే ఈ నెట్వర్క్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తున్నట్టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇది. కాబట్టి ఈ ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. డిస్ప్లేస్మెంట్ అనేది కిందికి ఉంది, ఫోర్స్ అనేది పైకి ఉంది. కాబట్టి మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ పైకి వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -ky. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -ky. ఇక్కడ కే ప్లేస్లో ఏముంది? సో కే ప్లేస్లో ఏముంది అంటే మనకి ఏ రోయల్ జీ. కే ప్లేస్లో ఏ రోయల్ జీ. కే అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ సేమ్ m⍵². m⍵² ఈజ్ ఈక్వల్ అవుతుంది ఏ రోయల్ జీ. సో ω² ఈజ్ ఈక్వల్ టు ఏ రోయల్ జీ డివైడెడ్ బై m. ω² ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √, ఏ రోయల్ జీ డివైడెడ్ బై m అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √, ఏ రోయల్ జీ. m అంటే ఆల్రెడీ మనం కింద కనుక్కున్నాం మనం. ఇక ఇక్కడ m వచ్చింది అక్కడ, ఏఎల్ ఇంటూ రోయల్ ఉందిగా. సో కాబట్టి ఏఎల్ ఇంటూ రోయల్. సో ఇప్పుడు మనకి రోయల్ క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ నీకు ఎంత వచ్చింది ఇక్కడ? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √g/l వచ్చింది. ఒమేగా అంటే మనకి ఏమవుతుందంటే 2π/t, దట్ ఈజ్ ఈక్వల్ √g/l. అంటే t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2π√l/g. దిస్ ఈజ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఫ్లోటింగ్ బాడీ. టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఫ్లోటింగ్ బాడీ. ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A uniform cylinder of length L and mass m having cross section area A is suspended with its length vertical from a fixed support by a massless spring such that it is half submerged in a liquid of density ρ. At equilibrium position, when the cylinder is given a small downward push and releases, it shows oscillations vertically with small amplitude. If the force constant of the spring is k, the frequency of oscillation of the cylinder is. సో ఇది మనకు ఒక స్ప్రింగ్, దీని ఫోర్స్ కాన్స్టెంట్ ఉందంటే కే. దీనికి ఇంకొక ఎండ్ ఏం చేశాడంటే ఒక సిలిండర్ని అటాచ్ చేశాడు. దీని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. అయితే ఈ సిలిండర్ యొక్క లెంత్లో మనకి హాఫ్ పార్ట్ అనేది సబ్మెర్జ్ అవుతుంది. ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి దీన్ని వై డిస్ప్లేస్ చేసామనుకోండి, ఇట్ మేక్స్ ఆసిలేషన్స్. సో కాబట్టి అది ఆసిలేషన్ చేస్తుంది కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మనం కనుక్కోవాలి. సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అది చేస్తుంది కాబట్టి. వాట్ ఈస్ ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిలిండర్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే నీకు ఇటువైపు రిస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో రిస్టోరింగ్ ఫోర్స్, తర్వాత బయాన్సీ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది అప్వర్డ్ డైరెక్షన్లో. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే ky మైనస్ ఈ బయాన్సీ ఫోర్స్ ఎంత అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సిలిండర్ ఏ ఇంటూ మనకి డిస్ప్లేస్డ్ ఇమ్మర్స్డ్ పార్ట్. అంటే ఈక్విలిబ్రియం నుంచి మనం ఎంత పార్ట్ని దాన్ని కిందికి డిస్ప్లే చేసాం అంటే y ఈక్విలిబ్రియం నుంచి. ఓకేనా? y ఇంటూ రోయల్ ఇంటూ g ఇది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -12 ఇక్కడ ఏమవుతుందంటే ఏ రోయల్ ఇంటూ జీ ప్లస్ కే ఇంటూ వై. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y. అంటే కే ప్లస్లో ఏముంది ఇక్కడ? కే ప్లస్లో ఏముంది అంటే ఏ రోయల్ జీ ప్లస్ కే ఉంది కే ప్లస్లో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి కే అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? m⍵², దట్ ఈజ్ ఈక్వల్ ఏ రోయల్ ఇంటూ జీ ప్లస్ కే. సో ω² ఈజ్ ఈక్వల్ టు ఏ రోయల్ ఇంటూ జీ ప్లస్ కే డివైడెడ్ బై m. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √, మనం ఏం రాయొచ్చు ఇక్కడ? ఏ రోయల్ జీ ప్లస్ కే డివైడెడ్ బై m. ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు అంటే 2π/t, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ రోయల్ జీ ప్లస్ కే బై m. సో t ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2π√, మనకేమవుతుందంటే ఇక్కడ m బై ఏమవుతుంది? ఏ రోయల్ జీ ప్లస్ కే అవుతుంది. ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అంటే దాని రెసిప్రోకల్ 1/2π√,
ఏ రో ఎల్ జీ ప్లస్ కే డివైడెడ్ బై మనకి ఏమవుతుందంటే ఎం. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ ఏ laboratory experiment with a simple pendulum, it was found that it took 36 seconds to complete 20 oscillations when effective length was kept at 80 centimeter. Calculate the value of G. అంటే ఇక్కడ మనకి G వాల్యూ కావాలి అంటే మనకి ఫార్ములా ఉంది ఇక్కడ. T ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 2π√L/G. అంటే T² ఈజ్ ఈక్వల్ అవుతుంది 4π²L/G. సో G ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది 4π²L/T². ఓకేనా. ఇప్పుడు మనకి 36 సెకండ్స్లో మనకి ఎన్ని ఆసిలేషన్ చేస్తుంది? 20 ఆసిలేషన్ చేస్తుంది. అంటే 1 ఆసిలేషన్ చేయడానికి పట్టే టైం ఎంత? దాన్ని టైం పీరియడ్ అంటారు. ఎంత అవుతుంది? 36/20. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1.8 సెకండ్. సో G ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుంది 4 × π అంటే π² × 10. L అంటే నీకు అంత, L అంటే 80 సెంటీమీటర్. ఓకేనా, 80 సెంటీమీటర్. సో 80 డివైడెడ్ బై ఇది ఏమవుతుంది ఇక్కడ T² అంటే ఎంత? 1.8గా అంటే 9/5² రాసుకోవచ్చు. 9/5². దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, అంటే ఇక్కడ 80 సెంటీమీటర్ అంటే G ఈజ్ ఈక్వల్ టు 40 × 80 × 10⁻² డివైడెడ్ బై 9/5². సో G ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది ఇక్కడ 40 × 80 × 10⁻². ఇది 81/25 ఇక్కడ 25 వస్తుంది. ఓకేనా. సో నియర్లీ ఎంత వస్తుందంటే G వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 9.8 m/s² వస్తుంది. ఇది మనకు ఆన్సర్. G ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 9.8 m/s². సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ పెండులం హ్యావింగ్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండులం ఉన్నాడు. పెండులం టైం పీరియడ్ ఎంత? 2 seconds. అంటే T ఈజ్ ఈక్వల్ 2 seconds. ఎల్ కనుక్కోమంటున్నాడు. మనకి L ఈజ్ ఈక్వల్ అవుతుంది GT² డివైడెడ్ బై 4π². G అంటే నీకు అంతా 9.8, T² అంటే 4/4 × π² అంటే నియర్లీ 10. అంటే ఇది మొత్తం మీద క్యాలిక్యులేషన్ చేస్తే నియర్లీ ఇదంతా వస్తుంటే 1 మీటర్ వస్తుంది. ఎందుకు సెకండ్స్ పెండులం కదా? ఎందుకు పెండులం హూస్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds, దట్ ఈస్ కాల్డ్ సెకండ్స్ పెండులంగా. కాబట్టి నియర్లీ 1 మీటర్ వస్తుంది. అంటే 0.9 సంథింగ్ వస్తుంది, నియర్లీ 1 మీటర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ద యాంగిల్ మేడ్ బై స్ట్రింగ్ ఆఫ్ సింపుల్ పెండులం విత్ వర్టికల్ డిపెండ్స్ అపాన్ టైమ్ యాజ్ theta is equal π/90 sin π second inverse into t. Find the length of the pendulum if G is equal to π² m/s². అంటే ఇది యాంగులర్ SHM అన్నమాట. యాంగులర్ SHMలో మనకి జనరల్ ఈక్వేషన్ ఏంటంటే దాంతో కంపేర్ చేద్దాం. theta is equal to θ0 sin ωt ±φ. దాంతో కంపేర్ చేద్దాం. ఇక్కడ ఇనీషియల్ ఫేజ్ 0 అన్నమాట. దాంతో కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒమేగా ప్లస్లో ఇక్కడ ఎవరున్నారు? ఒమేగా ప్లస్లో π ఉంది. ఒమేగా ప్లస్లో π అంటే T ఈజ్ ఈక్వల్ టు 2π/ω. 2π/ω అంటే ఎంత నీకు? π. దట్ ఈజ్ ఈక్వల్ 2 seconds. కాబట్టి ఇందాకలానే మనం చూడండి L ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? GT²/4π²గా. కాబట్టి G అంటే తెలుసుగా మనకి 10 తీసుకుందాం. T² అంటే 4/4 × 10, π² అంటే 10గా 1 మీటర్. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ ఏంటంటే, ఏ పెండులం ఆఫ్ సర్టన్ క్లాక్ హ్యాస్ టైమ్ పీరియడ్ 2.04 seconds. హౌ ఫాస్ట్ ఆర్ స్లో డస్ ద క్లాక్ రన్ డ్యూరింగ్ 24 hours? యాక్చువల్గా దీని టైం పీరియడ్ ఎంత అంటే 2 seconds. టైం టేకెన్ టు కంప్లీట్. టైం టేకెన్ టు కంప్లీట్
1 oscillation is equal అంతమ్మా 2 seconds. కానీ ఇదంతా తీసుకుంటుంది ఇక్కడ 2.04 అంటే తేడా ఎంత చూపిస్తుంది? 0.04 తేడా చూపిస్తుంది. 2.04 సెకండ్స్గా అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా మనకి ఎంత ఇచ్చాడు? 2 seconds ఇచ్చాడు. టీ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2.04 seconds. 2.04 seconds రైట్. అంటే మనకి ఇక్కడ తేడా ఎంత వచ్చింది? డెల్టా టీ ఎంత వచ్చింది? 0.04 సెకండ్ స్లో. ఇది టైం పీరియడ్ పెరిగిందిగా. టైం పీరియడ్ పెరిగిందా లేదా? టైం పీరియడ్ పెరిగితే ఇదేగా. మరి ఇప్పుడు 1 ఆసిలేషన్కి 2 seconds తీసుకుంటే 1 ఆసిలేషన్స్కి అంటే 2 secondsలో 1 ఆసిలేషన్ చేస్తే ఒక రోజు అంటే నీకు ఎంత? 24 × 60 × 60. అసలు ముందు ఎన్ని ఆసిలేషన్ చేస్తుంది చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు నీకు ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 day. ఇది 1 ఏంటి? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 2 seconds. సో కాబట్టి ఇదంతా అవుతుందంటే 24 × 60 × 60 డివైడెడ్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 86,400గా. 86,400 ఆసిలేషన్స్ మనకి ఇది వస్తుంది. 86,400 seconds ఒక డేకి. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 43,200 ఆసిలేషన్స్ చేస్తుంది. 43,200 ఆసిలేషన్ చేస్తుంది. మరి బట్ ఇన్ ఈచ్ ఆసిలేషన్ it is slowed down by how many seconds? Slowed down by 0.04 seconds. మరి ఇన్ని ఆసిలేషన్స్కి అంటే నీకు మరి 43,200 ఆసిలేషన్స్కి ఇది ఎంత స్లో డౌన్ అవుతుంది? సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే 43,200 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 0.04. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తాన్ని నేను క్యాలిక్యులేషన్ చేశాను. ఎంత వస్తుందంటే 728 seconds. మరి ఫర్ ఈచ్ డే అంటే 728 seconds అంటే ఇట్ ఈజ్ స్లోడ్ డౌన్ బై అంటే 728ని మనం మినిట్స్లో మార్చామనుకో. అంటే ఒక మినిట్ 60 seconds అంటే 60తో డివైడ్ చేయాలి. చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 28.8 minutes. కాబట్టి ఒక రోజులో 28.8 minutes స్లో అవుతుంది ఇటువంటి వాచ్. ఇది మనకి ప్రాబ్లం. సో నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది 2 simple pendulums of length 1 meter and 16 meter respectively are both given small displacements in the same direction at the same instant. అంటే ఒకేసారి స్టార్ట్ అయినాయి. దే విల్ అగైన్ ఇన్ ఫేజ్, మళ్ళీ ఒకేసారి ఎప్పుడు ఫేజ్లోకి వస్తాయి. ఆఫ్టర్ ద షార్టర్ పెండలం హ్యాస్ కంప్లీటెడ్ ఎన్ ఆసిలేషన్స్, క్యాలిక్యులేట్ ఎన్. అయితే ఆ రెండు కూడా మళ్ళీ ఫేజ్లోకి ఎప్పుడు వచ్చినాయంటే షార్టర్ పెండలం ఎన్ ఆసిలేషన్ చేసిన తర్వాత ఫేజ్లోకి వచ్చినాయి. దాని వాల్యూ అంత. మనకి ఇక్కడ ఇక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఓకేనా? దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు చూడండి, షార్టర్ పెండలం తీసుకుందాం. షార్టర్ పెండలం తీసుకుంటే షార్టర్ పెండలం కాబట్టి నీకేమవుతుంది? లెంత్ డిక్రీజ్ అవుతుంది. లెంత్ డిక్రీజ్ అయితే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ డిక్రీజ్ అయిందనుకోండి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆసిలేషన్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఎక్కువ ఉంటుంది షార్టర్ పెండలం అయితే. అదే మీరు ఇప్పుడు లాంగర్ పెండలం అనుకోండి, లాంగర్ పెండలంలో మనకి ఏమైతే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ తగ్గుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే ఇన్ టైం పీరియడ్ టీ సెకండ్స్, ఇన్ టైం పీరియడ్ టీ సెకండ్స్, ఇన్ టైం పీరియడ్ టీ సెకండ్స్, ఇఫ్ షార్టర్ pendulum
makes n oscillations. Larger pendulum makes ఎన్ని ఆసిలేషన్ చేస్తుంది? అది ఎన్ ఆసిలేషన్ చేయదు, అంతకన్నా తక్కువ ఆసిలేషన్ చేస్తుంది. n-1 ఆసిలేషన్స్. ఓకేనా? ఇది మనకి కాన్సెప్ట్. ఇప్పుడు అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం అగైన్ దే ఆర్ ఇన్ ఫేజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ n ఆసిలేషన్స్ అన్నాడుగా, కాబట్టి టోటల్ టైం అనేది మనకి ఈక్వల్. అంటే ఫేజ్లో ఉన్నాయి ఇక మళ్ళీ, కాబట్టి n ఇంటూ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ బై ద షార్టర్ పెండలం ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ద షార్టర్ పెండలం ఈజ్ ఈక్వల్ టు అదే టైంలో ఇది చేసే ఆసిలేషన్స్ అంతా n-1 ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ద లాంగర్ పెండలం. n ఇంటూ ts ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ tl. సో n ఇంటూ ఇదంతా అవుతుంది 2π స్క్వేర్ రూట్ ఆఫ్ l అంటే ఎంత నీకు? షార్టర్ పెండలం లెంత్ ఎంత? 1 మీటరేగా, బై g ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 2π స్క్వేర్ రూట్ ఆఫ్ l అంటే ఎంత? 16/g. సో ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా ఇక్కడ? 2π క్యాన్సిల్, g క్యాన్సిల్, కాబట్టి n/n-1 ఈజ్ ఈక్వల్ టు n/n-1 ఈజ్ ఈక్వల్ టు n-1 తీసుకొచ్చాం. ఎంత అవుతుంది ఇది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4ఏగా, 4. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఇక్కడ? 4n-4. ఓకేనా? సో 3n ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4/3. అది వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n? 4/3. సో కాబట్టి షార్టర్ పెండలం కంప్లీట్. హౌ మెనీ ఆసిలేషన్స్ హియర్? షార్టర్ పెండలం completes how many oscillations? 4/3 oscillations. 4/3 oscillations. మరి అదేవిధంగా లాంగర్ పెండలం completes how many oscillations? n-1 అంటే 4/3 - 1 that is equal 1/3 oscillations. ఇది మనకి ప్రాబ్లం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ రెండు కూడా ఫేజ్లో ఉన్నప్పుడు, తిరిగి ఫేజ్లోకి వచ్చినప్పుడు షార్టర్ పెండలం అనేది అంటే తిరిగి ఫేజ్లోకి వచ్చినప్పుడు తిరిగి ఒకే టైంలో మనకి ఫేజ్లో ఉన్నప్పుడు షార్టర్ పెండలం n ఆసిలేషన్ చేస్తే లాంగర్ పెండలం n-1 ఆసిలేషన్ చేస్తుంది. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. టోటల్ టైం ఈక్వల్ అన్నమాట. ఫేజ్లో ఉన్నాయంటే అదేగా, మరి టైం ఈక్వల్ అంటేగా ఫేజ్ అంటే అదే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A simple pendulum has time period t1 when on the earth surface and t2 when taken to a height r above the earth surface, where r is the radius of the earth. Then the value of t2 by t1. ఇది మనకి ప్రాబ్లం. సో మనకి ఇక్కడ t ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√g. t1/t2 ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ g2/g1. ఇప్పుడు మనకి వేరియేషన్ ఆఫ్ g విత్ ఇది ఉందిగా రిలేషన్, g' ఈజ్ ఈక్వల్ టు నీకు gm/r². సో ఇప్పుడు మనకి సెంటర్ నుంచి డిస్టెన్స్ అంటే g ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే t1/t2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g2 అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఆర్, ఇది సర్ఫేస్ వరకు, సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు, అక్కడ నుంచి ఎంత హైట్ తీసుకెళ్ళాడు? ఆర్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే gm బై టోటల్ రేడియస్ ఎంత అవుతుంది? 2r² డివైడెడ్ బై gm బై ఎంత అవుతుంది? r². సో t1/t2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ gm క్యాన్సిల్, మీకు ఏమైతే ఇక్కడ ఇది r²/4r², r² క్యాన్సిల్. సో మనకి ఇది ఏమవుతుంది? t1/t2 t2/t1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? t2/t1 ఈజ్ ఈక్వల్ √4 దట్ ఈజ్ ఈక్వల్ 2. ఓకేనా? సో t2/t1 ఈజ్ ఈక్వల్ టు 2. అది వాడు అడిగిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A simple pendulum of length 40 cm oscillations with an angular amplitude of 0.04 radians
అంటే యాంగులర్ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు. ఇది ఫైండ్ నెంబర్ 1 టైం పీరియడ్ అన్నాడు. అంత టైం పీరియడ్ అన్నాడు. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసుగా ఫార్ములా, టీ ఈజ్ ఈక్వల్ 2π√L/g. ఇక్కడ లెంత్ కూడా ఇచ్చాడు, 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ పీరియడ్ చేసుకుని వద్దాం. టీ ఈజ్ ఈక్వల్ 2π√L/g. దట్ ఈజ్ ఈక్వల్ 2π√L అంటే ఎంత అంటే 40 సెంటీమీటర్, 40 × 10⁻² డివైడెడ్ బై 10. సో దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 2π 2 × 10 ఇదంతా మనకి 0 క్యాన్సిల్గా 2π × 2 × 10⁻1 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ 4π/10 సెకండ్స్. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బి బిట్ ఏమన్నాడు చూడండి. ద లీనియర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద బాబ్ అన్నాడు. లీనియర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద బాబ్ అంటే ఇది సింపుల్ పనుల పక్కకు డిస్ప్లే చేసాం కదా. ఇది లీనియర్ యాంప్లిట్యూడ్, ఇది యాంగులర్ యాంప్లిట్యూడ్. ఇది దీనికి మధ్య రిలేషన్ అంటే నీకు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఉందిగా ఆర్క్ లెంత్ బై రేడియస్ x/L. అంటే x ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? యాంగిల్ ఇంటూ లెంత్. యాంగిల్ ఎంత ఇచ్చాడు? 0.04 ఇచ్చాడు. ఓకేనా? లెంత్ ఎంత ఇచ్చాడు? 40/100. 40/100 అంటే 40 సెంటీమీటర్స్ మనం దాంట్లో మార్చాలిగా. సో కాబట్టి దీన్ని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి ఎంత వస్తుంది? 4 × 0.4 అంటే 0.016 మీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా సెంటీమీటర్లో మారిస్తే 1.6 సెంటీమీటర్. ఇది మనకి బి బిట్ ఆన్సర్. సి బిట్ ఆన్సర్. ద స్పీడ్ ఆఫ్ ద బాబ్ when the string makes 0.02 radians with vertical. స్పీడ్ ఆఫ్ ద బాబ్ అంటే ఇది యాంగులర్ సత్యం కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ √, అక్కడ a² - y² కాదు లీనియర్ సత్యంలో. ఇక్కడ ఏమవుతుంది? θ02 - θ². θ02 అంటే ఈ ఫార్ములా ఏంటి? ఇప్పుడు లీనియర్ సత్యంలో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా √a² - y² రాసాంగా. ఇది యాంగులర్ సత్యంగా. యాంగులర్ సత్యంలో v ప్లస్లో నీకు ఏమొస్తుంది? ఇదేగా ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ √θ02 - θ². సో ఒమేగా అంటే మనకి ఎంతమ్మా? ఒమేగా అంటే ఆల్రెడీ మనకి ఇచ్చాడు అక్కడ. ఒమేగా ఇచ్చాడా? ఒమేగా ఇవ్వలేదు. ఒమేగా కనుక్కోవాలి. ఒమేగా ఎటు కనుక్కుంటావు? టీ ఈజ్ ఈక్వల్ 2π/ఒమేగాగా. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π/t. మరి టీ అంటే ఎంత ఇచ్చాడు? టీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ ఫార్ములా మన పనికిరాదు. అంటే మనం ఇది రాసుకోవచ్చు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √g/L రాసుకోవచ్చు. మనకి ఇచ్చింది g అంటే 10, L అంటే 40 సెంటీమీటర్స్. సో కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది ఇక్కడ? ఒమేగా ఈజ్ ఈక్వల్ √10/40 సెంటీమీటర్స్ అంటే 40 × 10⁻². 0 క్యాన్సిల్. ఒమేగా ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? ఇది 0.2 అంటే √25. దట్ ఈజ్ ఈక్వల్ 5 radians/second. ఓకేనా? సో ఇది ఒమేగా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ 5 × √θ02. యాంగులర్ యాంప్లిట్యూడ్ ఇచ్చాడు అక్కడ 0.04. ఇక్కడ ఫస్ట్ ఇచ్చాడుగా యాంగులర్ యాంప్లిట్యూడ్ అనేది. యాంగులర్ యాంప్లిట్యూడ్ 0.04. మనకి ఎక్కడ కొనుక్కోమన్నాడు? 0.02 అంటే y. ఇది y లాగా యాక్ట్ అవుతుంది. అంటే 0.04² - 0.2² 0.02 ఇది 0.02². సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ దీన్ని మనం ఏం రాయొచ్చు ఇక్కడ? దీన్ని మనం 4/100 రాయొచ్చు. అంటే 4/10². అంటే 16/10⁴ ఇది 2/100 రాయొచ్చు. అంటే 4/10⁴ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 5 ఇక్కడ మనకి ఏమవుతుంది? √12 ఇది డివైడెడ్ బై 10⁴² అంతా 10². ఓకేనా? సో √12 అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 5 ఇంటూ ఇదంతా 4 × 3/10². అంటే 4కి √ అంతా 2 అంటే 10√3/100. దట్ ఈజ్ ఎంత అవుతుంది? √3/10.
√3/10. √3/10 అంటే √3 అంటే ఎంత 1.732 డివైడెడ్ బై 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.17 రేడియన్స్ పర్ సెకండ్. ఇది మనకి థర్డ్ బిట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ బిట్ చూడండి. యాంగులర్ యాక్సలరేషన్ వెన్ ద బాబ్ ఈజ్ మూమెంటరీ అట్ రెస్ట్. యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోమంటాడు రెస్ట్లో ఉన్నప్పుడు. యాంగులర్ యాక్సలరేషన్ when the bob is momentary at rest. సో మనకి ఫార్ములా ఉంది ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్గా. a ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ చివరి వరకు పోయింది అంటే యాంప్లిట్యూడ్ వరకు పోయింది అంటే అక్కడ యాక్సలరేషన్ అవుతుంది మ్యాక్సిమం అవుతుంది. సో మ్యాక్సిమం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి a మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అంటే 25 ఇది ఇంటూ థీటా నాట్. వాట్ ఈస్ థీటా నాట్? 0.04 అంటే 25 ఇంటూ ఇది 4/100 ఇది. సో 25 4s ఎంత అవుతుంది? 1 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకు ఆన్సర్. 1 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ కాదు ఇది, అంతది ఆల్ఫా వాల్యూ అంతే, రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది JEE 2005లో అడిగాడు. ఏ సింపుల్ పెండలం హూస్ టైమ్ పీరియడ్ ఈస్ T1, రైట్. పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ మూవ్స్ అప్వర్డ్స్ సచ్ దట్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ kt². k ఈజ్ ఈక్వల్ అంత 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో నౌ న్యూ టైమ్ పీరియడ్ ఈస్ T2. T1² బై T2² ఈజ్ ఈక్వల్ హౌ మచ్? అంటే ఇది ఒక సింపుల్ పెండలం. ఇది మేబీ ఇది లిఫ్ట్లో ఉంది. ఇది ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ మూవింగ్ అప్వర్డ్ అంటే లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ అని. ఫస్ట్ మనకి టైమ్ పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం T1 ఈజ్ ఈక్వల్ అంత లిఫ్ట్లో లేకపోతే 2π√L/g. ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అనేది ఈ మూవింగ్ అప్వర్డ్ విత్ అన్ యాక్సలరేషన్ a, దెన్ ఇట్ న్యూ టైమ్ పీరియడ్ ఈజ్ హౌ మచ్? T2. కానీ ఇక్కడ నీకు చూడండి దీని డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ kt² ఇచ్చాడు ఇక్కడ. అంటే మనకి యాక్సలరేషన్ తెలియదు. సో కాబట్టి ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు kt² ఉందా లేదా, దాన్ని డబుల్ డెరివేటివ్ చేయాలి. డబుల్ డెరివేటివ్ అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది? dy/dt ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? 2tk. k1 2t d²y/dt², దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్. డబుల్ డెరివేటివ్ అంటే అవుతుంది d²y/dt² అంటే క్లియర్గా మనకి విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి ఇది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనం ఫార్ములా వేసుకోవచ్చు. ఏంటి ఫార్ములా? ఏంటి? లిఫ్ట్లో పైకి పోతుందిగా కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాగా కాన్సెప్ట్లో 2π√L/g + aగా. సో కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √GAగా మనకి అంటే ఎంత అవుతుంది? ఇది T1/T2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి g + a డివైడెడ్ బై g దట్ ఈజ్ ఈక్వల్ టు g వాల్యూ ఎంత 10, a వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 2 బై g వాల్యూ ఎంత 10 అంటే అంత ఎంత అవుతుంది? 12/10. 2 6 2 5 ఓకేనా. అంటే T1² డివైడెడ్ బై T2² ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది √6/5 కాబట్టి రూట్ పోతుంది 6/5. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆప్షన్ హియర్? ద ఆప్షన్ ఈజ్ 6/5. అంటే ఇక్కడ ఇది సింపుల్ ప్రాబ్లం. ఇది ఏంటంటే వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ ఇట్స్ టైమ్ పీరియడ్ ఈజ్ T ఈజ్ ఈక్వల్ టు 2π√L/g + a. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? రైట్.